నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. వైద్య కళాశాలకు సంబంధించి నిరసనలు అంటూ పేర్ని నాని కావచ్చు, వైసీపీకి సంబంధించి చాలా మంది ఓవర్ యాక్షన్ చేస్తున్నారన్న సంగతి అందరికీ అర్థమైంది. మెడికల్ కాలేజీలు కట్టడాలు ఏంటి అని చెప్పేసి అంటే దీనికి సంబంధించి గుడివాడ అమర్నాథ్ ప్రత్యక్షంగా చూపించాడు. అదేవిధంగా చూసుకుంటే వైసీపీకి సంబంధించిన మహిళా నేత కూడా తీసుకెళ్లి చూపించింది. అవును, ఇక్కడ మేమేం కట్టలేదు, ఇక్కడ ఎవరు స్టూడెంట్స్ లేరని చెప్పి చూపించారు. సో ఇప్పుడు వచ్చేసి పేర్ని నాని నిరసనలు చేస్తున్నాం, ఇంట్లో పడుకుంటే ఏమొస్తుంది, బయటకు వచ్చి నిరసన చేయాలని చెప్పేసి అంటున్నారు. కానీ గెలిచినటువంటి ఒక 11 మంది ఎమ్మెల్యేలు ఎవరూ బయటికి రావట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారితో సహా. కానీ పేర్ని నాని చేస్తున్న దాన్ని ఎవరైనా పట్టించుకుంటారా? అసలు పేర్ని నాని వైసీపీలో ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎమ్మెల్సీ కాదు, ఒక వార్డు మెంబర్ కూడా కాదు. సో ఇప్పుడు పేర్ని నాని చేస్తున్న దానికి అర్థం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు పేర్ని నాని మాట్లాడుతున్న మాటని ఎలా తీసుకోవాలి? ఇక్కడ పేర్ని నాని ఆయన మాట్లాడే విధానం చూస్తూ ఉంటే మనం చూసాం, కుక్కల్లా కరవండి అరవకండి అని కుక్క భాష మాట్లాడాడు. ఇవాళేమో గాదంట ఏందో అర్థం కాలేదు. ఫస్ట్ గేదే అంటారు, అది కూడా పలకటం వీళ్ళకి చేత కావట్లేదంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. మొత్తానికి గేదె భాష అయితే మాట్లాడాడు పేర్ని నాని. అదైతే క్లారిటీ. ఎందుకు మాట్లాడుతున్నాడు ఏంటి అనేది లేకుండా ఈ రోజున అసలు ఎవరు పేర్ని నాని, గత ప్రభుత్వంలో ఈయన ఏం చేశాడు, ఇప్పుడు ఏంటి ఈయన పోస్టు, అది అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీలో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ, వాళ్ళు ఎందుకు మాట్లాడరు, వాళ్ళు ఎందుకు బయటికి రారు, ఎందుకు స్పందించరు? మరి అసెంబ్లీకి రమ్మంటే ఏం మాట్లాడుతున్నారో చూసాం. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే తీసుకోవట్లేదు జీతం, మిగతా 10 మంది తీసుకుంటున్నారని విన్నాం. అంటే ఆయన ఎందుకు తీసుకోవట్లేదు, వీళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు? అసలు ఈ రోజున మెడికల్ కాలేజీల గురించి వీళ్ళు ఏదో కట్టామన్నారు. అంటే మెడికల్ కాలేజీకి హాస్పిటల్కి కూడా తేడా తెలియని జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలను పట్టుకొని వీళ్ళు ఈ రోజున బయటకు వచ్చేసి మాట్లాడే విధానం చూస్తుంటే చాలా హాస్యాస్పదం. అంటే కోటిపల్లి గుళ్ళు ఎవరు కట్టారో తెలియదు కానీ మిగతా గుళ్ళు మేము మాత్రం కట్టలేదు అన్నారండి. అంటే ఎలా ఉండిద్దంటే ఎవరు చేశారు, అవి ఎవరో కట్టారో తెలియదు, ఎవరు కట్టారో తెలియదు. ఇలాగా వీళ్ళ మాట్లాడే మాటలు ఈ రోజున మెడికల్ కాలేజీలు పీపీపీ విధానం అంటే ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఎక్కడా కూడా సీట్లు పెరుగుతాయి తప్ప తగ్గవు, కోటా శాతం కూడా పెరిగిద్ది తప్ప తగ్గదు. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది వీళ్ళకి అసలు కొంచెం కూడా అవగాహన లేకుండా ఈ రోజున వచ్చి మాట్లాడేది చూస్తూ ఉంటే నిజంగా ఎందుకు మాట్లాడుతున్నాం, మనం ఏం చేసాం అనేది కూడా తెలియకుండా ఇతను మాట్లాడుతున్నాడు. నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి. ఇక్కడ 4 రోజులు ఉంటారు, హైదరాబాద్ వెళ్తారంటున్నారు. ఈ బ్యాడ్ మనుషులు మాట్లాడుతుంటే హైదరాబాద్ అని చాలా బ్యాడ్గా ఉంది. అయితే మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఆయన అసెంబ్లీకి రాలేదు, అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకున్నాడు, అది ఇదని చెప్పి మాట్లాడుతున్నాడు. అదిగాక వారంలో 3 రోజులు ఉంటున్నారు, మిగతా 3 రోజులు హైదరాబాద్కి అదే మీరు ఇందాక హైదరాబాద్కి వెళ్తున్నారు ఏదో చెప్తున్నారు. సో వాస్తవానికి మనం చూసుకుంటే ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసలుకి పక్క రాష్ట్రమైన హైదరాబాదే కాదు, హైదరాబాద్ లో ఎలా ఉంటున్నారు ఏంటి అనేది చంద్రబాబు నాయుడు అందరికీ తెలిసిందే. కానీ అసలు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉండడం అనేది వాళ్ళే చెప్తున్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు యలహంక వెళ్ళాడు, ఎన్నిసార్లు తాడేపల్లి ప్యాలెస్కి వస్తున్నాడో చూసాం. అసలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అధికారంలో రావడానికి చేసిన ప్రచారం ఏంటి? చంద్రబాబు నాయుడుకి ఇక్కడ ఇల్లు లేదు, జగన్మోహన్ రెడ్డికి ఇల్లు ఉంది, మరి ఈయన ఇక్కడే ఇల్లు కట్టుకొని మిమ్మల్ని అందరినీ కూడా మంచిగా పరిపాలన కొనసాగిస్తాడు, మరి ఆయన ఏం చేస్తాడు మీకని ఒక విష ప్రచారం చేశారు. మరి ఇల్లు ఉంది కదా, మరి ఇప్పుడు ప్రజల కోసం పోరాడాలి కదా, మరి ఎందుకు ఉండట్లేదు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు పోరాటంలో కూడా జగన్మోహన్ రెడ్డి తప్ప ఆ 10 మంది ఎమ్మెల్యేలు తప్ప మిగతా వారందరూ బయటకు వస్తున్నారు. అదే ఇప్పుడు అది చెప్తున్నాడు. పాపం పేర్నానే అన్నాడు ఇంట్లో పడుకుంటే ఏమొస్తుందని. అంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పడుకుంటున్నాడని ఈయనే చెప్తున్నాడు. అవును, ఎవరు పడుకుంటున్నారు ఇంట్లో? ఈ రోజున 23 మందిలో 5-6 మేము లాగేసుకుంటే మీకెవరుంటారు, ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పి ఆ రోజున స్వయంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. వచ్చారు కదా 23 మంది వచ్చారు, ఆ రోజున అసెంబ్లీ కొనసాగింది. వీళ్ళు ఎన్ని వెర్రి వేషాలు వేశారో, ఎంత అవహేళన చేశారో, ఎంత అవమానించారో అన్నీ చూసాం. అసెంబ్లీని నిజంగా ఎంత నీచంగా దిగజారిపోయేటట్లు చేశారు. ఒక గౌరవంగా చాలా హెల్దీగా జోకులు, వాళ్ళు ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటూ ప్రజల సమస్యల గురించి మాట్లాడుకుంటూ ఎంత గొప్పగా కొనసాగేది సభ మనం ఎప్పటి నుంచో చూస్తూ వచ్చాం. కానీ 2019 నుంచి 24 వరకు చూస్తే అసెంబ్లీ ఎంత దారుణంగా వీళ్ళు తయారు చేశారు. వీళ్ళు మాట్లాడతారు అసలు ఎవరు కూడా అప్పుడు టీడీపీ ప్రతిపక్ష హోదా ఉన్నా కూడా రాలేదు అని. రాకపోతే మరొకసారి మీరు వీడియోలు వేసుకొని చూడమని అవంతి శ్రీనివాస్ చెప్పాడు కదా మీకు. మరి పేరు నాని మరి ఒకసారి అవంతి శ్రీనివాస్ చెప్పిన మాటల్ని గతంలో వీళ్ళు అసెంబ్లీ సమావేశాలు పెట్టిన రోజుల్లో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే
అవన్నీ కూడా కనిపిస్తాయి. అంటే గతంలో మనం చూసుకుంటే అసెంబ్లీ సెషన్స్ జరిగినప్పుడు మిగతా సభ్యులందరినీ కూడా సస్పెండ్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే ఉండి పోరాడిన రోజులు మనం చూసాం. సో అలాంటి వీడియోస్ ఉన్న తర్వాత కూడా పేర్ని నాని ఎటువంటి ఆధారం లేకుండా మాట్లాడుతున్నాడంటే ఎలా చూడాలంటారు? అంటే వీళ్ళు ఒకటండి, ఆ రోజున వీళ్ళు ఎక్కడా కూడా ప్రజల సమస్యల గురించి మాట్లాడలేదు. ఎంతసేపటికి 2015 నుంచి 19 వరకు కట్టిన కట్టడాల గురించి, అక్కడ ఆఫీసర్స్ కోసం ఏర్పాటు చేసిన క్వార్టర్స్ గురించి, అదేవిధంగా వీళ్ళు మతి భ్రమించిందని వెంటనే అతనికి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎమర్జెన్సీ అవసరమని, అంటే రకరకాలన్నమాట, ట్రీట్మెంట్ చేయించాలని, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, రకరకాలు ఇవన్నీ కూడా. మరి ఇలాంటి మాటలు మాట్లాడిన వీళ్ళు ఈ రోజున అసలు అసెంబ్లీకే రాకుండా వాళ్ళ పార్టీ సమావేశం ఏదో పెట్టుకుని తాడేపల్లి ప్యాలెస్లో ఈ రోజున పేర్ని నాని, విడుదల రజని లాంటి వాళ్ళు వచ్చేసి దేని గురించి వీళ్ళు చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? అది ఇప్పుడు ప్రజలందరూ అడుగుతుంది ఒకటే ప్రశ్న, అసలుకి పేర్ని నాని ఎవరు, అదేవిధంగా విడుదల రజని ఎవరు, ఆర్కే రోజు ఎవరు, యాంకర్ శ్యామల ఎవరు, అసలు వీళ్ళందరూ ఎవరు? మేము ఎంచుకున్నటువంటి ఒక ప్రజాప్రతినిధులే కదా కావాల్సింది. ఆ 11 మంది మాట్లాడకుండా వీళ్ళు మాట్లాడడం ఏంటి అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. సో నిజంగా ప్రజలు అడిగే దాంట్లో అర్థం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే ప్రజలు అడిగేది కరెక్ట్ అండి, కాకపోతే వీళ్ళకే అర్థం కావట్లేదు. ఈ రోజున వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు, మేము ఓట్లు వేసాం, మిమ్మల్ని గెలిపించాం, 11 మంది ఎక్కడని, కానీ వీళ్ళకే ధైర్యం లేదు. వెళితే ఏం జరిగిద్ది? ఈ రోజున పేర్ని నాని ప్రజల్లోకి వచ్చి మాట్లాడుతున్నాడంటే ఆయన అవినీతి చేసింది ఎంత ఉంది, ఈ రోజు నీతులు చెప్తున్నాడు ఏంటో. మరి ఆ నీతుల్లో ఎంత నిజాలు ఉన్నాయో ఆయనకే తెలియాలి. ఇప్పుడు ఆయన ఎంత అవినీతి చేశాడు, పేదల బియ్యాన్ని ఏ విధంగా పంది కుక్కల్లో తినేసి దానికి ఎంత జరిమానా కట్టి ఈ రోజున బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు, ఎన్ని కేసులు ఉన్నాయి, అక్కడ ఎంతమందిని బందర్లో ఏ పరిపాలన కొనసాగించాడో కూడా ఆయన చెప్పాలి. ఫస్ట్ దాని గురించి మాట్లాడి తర్వాత ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్తే బాగుండిద్ది. విడుదల రజని అయినా అంతే, మరి చిలకలూరుపేట నుంచి గుంటూరు ఎందుకు పంపించాడు జగన్మోహన్ రెడ్డి? మరి ఏ విధంగా ఆవిడ ఓడిపోయింది, చిలకలూరుపేటలో ఉన్నప్పుడు ఏం చేసింది, మెడిసిన్ ఏ విధంగా అమ్ముకుంది, మరి వాళ్ళకి ఏదైతే భూములు ఉన్నాయో గవర్నమెంట్ నుంచి ఎంత సొమ్ము తీసుకుంది, వాళ్ళకి ఎంత ఇచ్చింది రైతులకి, ఇన్ని రకాల అవినీతి అంతా కూడా మీ మీద ఉంచుకొని ఈ రోజున నీతులు మాట్లాడుతున్నట్లుగా ప్రజలకేదో భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నమే తప్పించి వీళ్ళు మాట్లాడుతున్న మాటలు కానివ్వండి, వీళ్ళు ఈ రోజున వచ్చేసి ఏదో 4 ప్లకార్డ్స్ పట్టుకొని ఏదో చేయాలని చెప్పి చూస్తే ఎవరు నమ్ముతారు? మీరు చేసిన అవినీతికి, మీరు చేసిన అంతకుముందు దౌర్జన్యాలు, దోపిడీలు, ఇంకా మనుషులను కూడా చంపేసే పరిస్థితి మనం చూసాం. సో చూద్దామండి, ఖచ్చితంగా పేర్ని నాని మాట్లాడే మాటలకి ఏపీ ప్రజలందరూ కూడా అసలుకి ఏ హోదా లేని నువ్వు కాదు మాట్లాడాల్సింది, ఆ 11 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ అని అడుగుతున్నారు, దానికి జవాబు ఏం చెప్తారో వైసీపీ వాళ్ళు చూద్దాం. మరి నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.